కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం ఆచార్యకైంకర్యంగా చదువుకుంటున్నాం. స్వామివారు శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీతను మనకి ప్రశ్నోత్తరాల రూపంగా అందించారు. 15వ అధ్యాయంలో ఉన్నాం. 15వ అధ్యాయంలో 10 శ్లోకాల వరకు భావాన్ని మనం తెలుసుకున్నాం. 5505వ ప్రశ్న నుండి మనం ఈరోజు చదువుకుందాం. లోకంలో దేహాత్మాభిమానులే ఎక్కువ, జ్ఞానవంతులు తక్కువ. నిజమే. అందుచేతనే ఈ విషయాల్ని ఎరిగేవారు చాలా తక్కువ. మరి జ్ఞానవంతులంటే అని అడిగారు గురువుగారు. మీరే చెప్పండి. వీరు 2 రకాలు. శాస్త్రముల ద్వారా ఎరిగేవారు, విశ్వసించి దానికోసం ప్రయత్నం చేసేవారు. అవును కదా. ఫలాని చోటి ఫలాని విచిత్రమైన వస్తువు ఉన్నది అని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. ఆ వస్తువుని ప్రత్యక్షంగా చూడడం అసలు జ్ఞానం. వీరి గురించి 11వ శ్లోకంలో చెప్తున్నారు చూడు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. అన్వయం యతంతః యోగినః ఆత్మని అవస్థితం ఏనం పశ్యంతి యతంతోపి అకృతాత్మనః అచేతసః ఏనం న పశ్యంతి. కొంచెం కష్టంగా ఉంది. తాత్పర్యం వివరంగా చెప్పండి. కర్మయోగం మొదలైన వాటి చేత ప్రయత్నాలు చేసేవారు శరీరాన్ని ధరించి ఉన్న ఆత్మని చూడగలరు. అలా ప్రయత్నం చేసేవారిలో కూడా మనస్సు సంస్కరించబడకపోతే ఆత్మదర్శనం చేసుకోలేరు. శరీరాన్ని ధరించి ఉన్న ఆత్మను చూడడం అంటే ఏమిటండి? ఆత్మ ప్రకాశం శరీరం చేత అడ్డుకోబడుతుంది. కర్మ వలన శరీరం వస్తుంది. కర్మలలో ఉండే తేడాల వలన వృక్ష శరీరం, జంతు శరీరం, పక్షి శరీరం, నర శరీరం, ఇలా చాలా రకాలుగా శరీరాలు రావచ్చు. ఏ శరీరాన్ని ధరించిన ఆత్మనైనా కర్మయోగాదుల వలనే దర్శించగలడు అని అర్థం. ఆత్మదర్శనం అంటే తన శరీరంలో ఉన్న తనని తాను దర్శించుకోవడమే సాధన అని అనుకుంటున్నాను. ఇతర శరీరాల్లో ఉన్న ఆత్మల దర్శనానికి కూడా సాధన చేయవచ్చన్నమాట. కాదు మరి. తనని తాను తన వలె ఇతర శరీరాల్లో ఉన్న ఆత్మలను కూడా దర్శించే సాధనలు ఒకదానితో ఒకటి కలిసే సాగుతాయి. 6వ అధ్యాయం గుర్తు తెచ్చుకో. అవును, గుర్తు వచ్చింది. ఇక్కడ మనసు సంస్కరించబడకపోతే దర్శించలేరు అన్నారు. అంటే ఈ బరువు నేను ఎత్తలేను అని ఎరిగినవాడు శక్తిగల ఇంకొకరి సాయం అడుగుతాడు. తనకి శక్తి లేదని ఎరుగుట, ఫలానా వాడికి శక్తి ఉన్నదని ఎరుగుట, అతనిని కోరవలసి ఉన్నది అని ఎరుగుట, ఈ 3 కూడా మానసిక పరిణితి ఉంటే తప్ప తెలియవు. అలాంటి పరిణితి ఉంటే కృతాత్ముడు, లేకపోతే అకృతాత్ముడు, సంస్కరించబడిన మనస్సు లేనివాడు. అంటే భగవంతుని సాయం అడగాలనా? కరెక్ట్. భగవత్ శరణాగతి లేనివారు ఆత్మదర్శనం చేయజాలరు. గురువుగారు, మీరు చెప్పేది ఏ భాగానికి ఆ భాగం అప్పటికప్పుడు అర్థమవుతున్నా మొత్తం మీద ఏవో అనుమానాలు మిగిలిపోతూనే ఉన్నాయండి. అడుగుతూ ఉంటున్నాయన, తప్పులేదు. అంతకన్నా పెద్ద సమస్య ఏంటంటేనండి, నాకు అర్థమైన విషయం సరైనదో కాదో అని అనుమానం పీడించేస్తోంది. వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ దశలన్నీ సహజమే. ఎప్పటికప్పుడు గురువుగారిని అడుగుతూ ఉండడం వలన, శాస్త్ర గ్రంథాలని తరచుగా అధ్యయనం చేస్తూ ఉండడం వలన, సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండడం వలన, వేదాంతం మీద ఆసక్తి ఉన్నవారితో చర్చిస్తూ స్నేహంగా ఉండడం వలన, అన్నిటికీ పైన భగవద్ అనుగ్రహం కలగడం వలన విషయాలు స్పష్టంగా ప్రకాశించడం ప్రారంభిస్తాయి. అమ్మో, ఇన్ని నా వలన అవుతాయా? మిమ్మల్ని నమ్ముకున్నానంతే. మీరే నాకు విషయాల్ని స్పష్టం చేయాలి. సరే, ప్రస్తుతం నీకు దేని గురించి చెప్పమన్నావు? జీవులు, శరీరాలు, పరమాత్మ ప్రకాశించడం, ఇలాంటి వాటి గురించి నాకు సరిగ్గా అర్థమైందో లేదో తెలియడం లేదు. సరే, మళ్ళా చెప్తాను విను. మన చుట్టూ మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు, వృక్షాలు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ 3 ద్రవ్యాలు కలిసి ఏర్పడుతున్నాయి. అంటే ఒక మనిషి ఏర్పడాలంటే 3 ద్రవ్యాలు ఉండాలి, ఒక పక్షి ఏర్పడాలంటే 3 ద్రవ్యాలు ఉండాలి అని అర్థమా? అవునైనా. ఒక మనిషిలో శరీరము, ఆత్మ, పరమాత్మ అనే 3 విభాగాలు ఉంటాయి. శరీరం అచేతనం,
ఆత్మచేతనం, పరమాత్మ ఈ రెండింటినీ నియమించేవాడు. ఇదే పద్ధతిలో జంతువులు, పక్షులు, వృక్షాలు వగైరాలన్నీ 3 విభాగాలుగా ఉంటాయి కదా. అర్థమైంది. ఇవే కాక కంటికి కనిపించిన బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మమైనవి కూడా ఇలాగే 3 విభాగాలుగా ఉంటాయి. అర్థమైంది. కానీ మరి బల్ల, కుర్చీ, రాయి, సీసా, గిన్నె, డబ్బా లాంటి వస్తువుల్లోనూ అవన్నీ 2 విభాగాలుగా అయినా ఉండవచ్చు, లేదా 3 విభాగాలుగా అయినా ఉండవచ్చు. ఏది 2 విభాగాలో, ఏది 3 విభాగాలు గ్రహించడం మనకు కష్టం. 2 విభాగాలంటే అచేతనము, పరమాత్మ మాత్రమే ఉండేవి. 3 విభాగాలంటే అచేతనము, చేతనము, పరమాత్మ ఉండేవి. అవునా? అవును. ఏదైనా ఒక జీవుడు తాను అనుభవించవలసిన కర్మని అనుసరించి కర్ర, బల్ల, రాయి, గిన్నె, ముంత లాంటి వాటిల్లో ఉండి ఉండవచ్చును. ఆ విషయం మనకు తెలియదు. అలా ఒకవేళ జీవుడు ప్రవేశించి ఉండి ఉంటే ఆ రాయో, గిన్నో, ముంతో, బల్లో ఆ జీవుడికి శరీరం అవుతుంది. అలా జీవుడు ప్రవేశించి ఉండని వస్తువులలో ఆ గిన్నో, ముంతో, రాయో, కర్రో పరమాత్మకే నేరుగా శరీరం అయిపోతుంది. అర్థమైంది. మొత్తం మీద అచేతనమైన పరమాత్మకి శరీరమే, చేతనమైన పరమాత్మకి శరీరమే. అచేతనం లోపల చేతనం ఉన్నా ఆ అచేతనము, చేతనము కూడా పరమాత్మకి శరీరములే. అవునా? అవును. అంతేకాదు, అచేతనాన్ని శాశ్వతంగా విడిచేసిన చేతనాలు కూడా పరమాత్మకి శరీరములే. వీటినే శుద్ధాత్మలు అని అంటారు. ఈ విషయం కూడా చెప్పారు మీరు. బద్ధజీవుడికైనా, ముక్తజీవుడికైనా, అచేతనానికైనా పరమాత్మ అంతర్యామగా ఉండవలసిందే అని. ఇంతవరకు అర్థమైందా నీకు? ఏదైనా పరమాత్మకి శరీరమే అని అర్థమైంది. ఇక ఇంకో సందేహం, పరమాత్మకి ఇలా చాలా వస్తువులు శరీరాలుగా ఉన్నాయి కదా, కానీ అన్నిటిలో ఉన్న పరమాత్మ ఒకడే కదా. అలాగే ఏదైనా ఒక జీవుడికి అనేక శరీరాలుండే సందర్భం ఉన్నదా? ఉన్నది. మనుష్యులలో యోగ విద్యని అభ్యసించేవారు కొందరుంటారు. నువ్వు చదివే ఉంటావు, పరకాయ ప్రవేశం మొదలైన విద్యల పేర్లు. చదివాను. మనుష్య శరీరాన్ని విడిచి తాబేలు మృతదేహంలోనికో, కుక్క మృతదేహంలోనికో ప్రవేశించగలగడం, మళ్ళా తన శరీరంలోకి రాగలగడం అనే దానినే పరకాయ ప్రవేశం అంటారు. అవును. అప్పుడు ఒకే జీవుడు 2-3 తన శరీరాలుగా చేసుకున్నట్లే కదా, కానీ ఏకకాలంలో కాదు. అయితే ఏకకాలంలో అనేక శరీరాలు ధరించిన వారు ఉన్నారా? ఉన్నారు. పురాణాల్లో సౌభరి అనే ఆయన ఏకకాలంలో 50 శరీరాలు ధరించి ఉండి చాలా కాలం పాటు ఆ శరీరాలతో అనేక భోగాలు అనుభవించాడు అని చెప్తారు. ఎందుకన్ని శరీరాలు? నువ్వు ఏదైనా విందు భోజనానికి వెళ్ళినప్పుడు గారెలు, బూర్లు, బొబ్బట్లు, పరమాన్నాలు ఇలా అన్నీ తినేయాలని అనుకున్నా నీ ఈ శరీర బొజ్జ పట్టదుగా. అలా కాకుండా నీకే 50 శరీరాలు, బొజ్జలు ఉన్నాయనుకో, ఒక్క వస్తువు కూడా వదలకుండా అన్నీ హాంఫట్ చేసేయవచ్చు ఏకకాలంలో. ఇంత చిన్న కోరిక కోసం అన్ని శరీరాలు? నీకు చిన్నదనిపించిన కోరిక ఇంకొకరికి పెద్దదవ్వచ్చు. అయినా విందు భోజనం ఉదాహరణకి చెప్పానంతే. నిజానికి సౌభరి మహర్షి 50 మంది రాజకుమార్తెలతో 50 విధాల అనుభవం ఏకకాలంలో కావాలని, దానికి ఒక శరీరం చాలదని అన్ని శరీరాలు స్వీకరించాడు. ఓహో, అర్థమైంది. అయితే ఒక జీవుడు ఏకకాలంలో అనేక శరీరాలు స్వీకరించగలిగినట్లు ఒకే శరీరంలో అనేక మంది జీవుళ్ళు ఉండవచ్చా? అరుదే, కానీ అసంభవం కాదు. రామానుజుల వారి చరిత్రలో బ్రహ్మరాక్షసుడు రాజకుమార్తెను ఆవహించడం మనం చదువుకున్నదే. అప్పుడు ఒక శరీరంలో 2 జీవుళ్ళు ఉన్నట్లేగా. పురాణాల్లో కూడా భూత, ప్రేత, పిశాచాల ఆవాహన కనిపిస్తుంది. అయితే అదంతా తాత్కాలికం. ఒక జీవుడి శరీరాన్ని ఇంకొక జీవుడు తాత్కాలికంగా తన అధీనంలోకి తీసుకోవడం, చెల్లెలు బొమ్మని అన్న బలవంతంగా తీసుకుని కాసేపు ఆడుకుని మళ్ళీ ఇచ్చేసినట్లు తెలిసింది. ఇది కాక కొంతమంది తపశ్శక్తితోనో వరబలం వలనో కామరూపం పొందడం అనే శక్తిని సాధిస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు మనిషిగానో, కుక్కగానో, పక్షిగానో మారిపోగలరు. మళ్ళా ఒరిజినల్ రూపానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయగలరు. రకరకాల శరీరాలని వారు ధరించి మళ్ళా వదిలేసినప్పుడు ఆ శరీరాలు ఏమవుతాయి? ధరించి వదిలేయడం కాదు ఇక్కడ. రబ్బర్ బొమ్మని, రొట్టెల పిండిని రకరకాల భంగిమలు, ఆకారాలు వచ్చేటట్లుగా చేత్తో నలిపి, పిండి, కొట్టి ఎలా చేయగలమో అలా తమ శరీరాన్నే రకరకాల శరీరాలుగా మార్చగలరు వారు, అంతే.
మరి ఒక్కసారిగా పెద్దవారైపోవడం, అంతలోనే అతి చిన్నవారుగా అయిపోవడం, ఇలాంటి విద్యల్లోనూ అందులోనూ అంతే. కామరూప విద్యలోనే అది అంతర్భాగం. అణిమ, గరిమ, లఘిమ అంటూ 8 రకాల సిద్ధులు అవి. శరీరాలు అలా సాగుతాయి, కుచించుకుపోతాయి, బరువెక్కుతాయి, తేలికవుతాయి కూడా. అదృశ్యమైపోవడమో అది ఒక విధమైన తపశక్తి ప్రభావమే. శరీరంలో ఉండే పృథ్వీ భాగాన్ని తగ్గించిన కొద్దీ చర్మచక్షువులకి గోచరమవడం తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనుష్య జాతి వారు ప్రత్యేక సాధన చేసి సంపాదించవలసినవి. కానీ దేవతలు, రాక్షసులు మొదలైన కొన్ని విభాగాల వారికి స్వతసిద్ధంగా జన్మతః పుట్టుకతోటే ఈ అదృశ్యం అవడాలు, అనేక శరీరాలు ధరించగలగడాలు, అనేక స్థలాల్లో ఏకకాలంలో ఉండగలిగి అనుభవించడాలు వగైరాలన్నీ అలవడి ఉంటాయి. ఓహో, విఘ్నేశ్వరుడు, విశ్వక్సేనుడు వంటి వారు ఉన్నారనుకో, వారి వారి ప్రత్యేక శరీరాలతో వారి వారి లోకాల్లో ఉంటూనే పసుపు ముద్దల్లోనో దర్భలతోనూ చేసిన కూర్చుల్లోనో వారిని వేదమంత్రాలతో ఆవాహన చేసినప్పుడు ఆ పసుపు ముద్దనో కూర్చునో కూడా వారు తమ శరీరంగా స్వీకరించగలరు. ఇలా దేశం మొత్తం మీద ఎన్ని వేల లక్షల మంది ఏకకాలంలో ఆవాహనలు చేస్తూ ఉన్నా అన్ని శరీరాలను వారు స్వీకరించగలరు. ఉద్వాసన చెప్పగానే మళ్ళా ఆ ఎక్స్ట్రా శరీరాల్ని ఉపసంహరించుకోగలరు కూడా. గుళ్ళో విగ్రహంలో ఆవాహన చేసి ప్రతిష్ఠ చేసేస్తేనో వేద మంత్ర ప్రభావం చేత ప్రతిష్ఠ చేసిన విగ్రహాలలో శాశ్వతంగా ఉండిపోగలరు. అయినా వారి వారి లోకాల్లో ఉండే వారి వారి ప్రత్యేక శరీరాలకి ఏ కొరత ఉండదు. అక్కడ ఉంటారు, గుళ్ళోనూ ఉంటారు, పసుపు ముద్ద కూర్చొల్లోకి రాగలరు. ఇవన్నీ వారికి ఏకకాలంలో శరీరాలు అవ్వగలవు. అందరూ జీవులే అయినా కొందరికి ఈ ప్రత్యేకత ఉన్నదన్నమాట. అవును, వృక్ష శరీరాల్లో ఉండే జీవుల కన్నా పశుపక్షాదుల శరీరాల్లో ఉండే జీవులు, అంతకన్నా సామాన్య మనుష్య శరీరంలో ఉండే జీవులు, అంతకన్నా యోగ విద్య తపోమహిమ కలిగిన మనుష్య శరీరాల్లో ఉండే జీవులు, అంతకన్నా దేవతా శరీరాల్లో ఉండే జీవులు, ఒకరికన్నా ఇంకొకరు విలక్షణ శక్తి సంపన్నులు. ఈ జీవులందరికంటే విలక్షణుడు పరమాత్మ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయుదేవుడు, మరి వీరు అంతే. దేవతలుగా తమ తమ ప్రత్యేకమైన శరీరాలతో తమ తమ లోకాల్లో ఉంటూనే మనకి కనిపించే సూర్యగోళాన్ని, చంద్రగోళాన్ని, ఒక ఇంధనాన్ని ఆధారం చేసుకుని జ్వాలగా కనిపించే అగ్నిని, కనిపించకుండానే సంచరించగల వాయువుని శరీరాలుగా చేసుకుని ఏకకాలంలో వర్తించగలరు. అసలు ఇంతకీ శరీరం అంటే ఏంటండి? తన కోసం ఏర్పాటు చేయబడినదై, తన చేతనే ధరించబడేదై, తన చేత నియమించబడేదై, తన ఇచ్చ వచ్చినట్లు వాడుకోబడేది అయితే దానికి శరీరం అని అంటారు. ఓహో, అయితే సూర్యగోళం సూర్యుడికి శరీరమే అయినా ఆ సూర్యుడు అనే జీవుడు ఆ గోళంలోనే ఉండి తీరాలి అని నియమం లేదన్నమాట. లేదు, ఆయన శరీరం ఆయన ఉండే లోకంలో ప్రత్యేకంగా ఉంటూనే ఈ గోళాన్ని కూడా తనకి శరీరంగా వాడుకుంటున్నాడు ఆయన. ఈ గోళం లక్షణం భగభగ మండుతూ ఉండడం. అదేవిధంగా చంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన వారికి కూడాను. ఇందాక మీరు ప్రతి వస్తువుని 3 విభాగాలుగా అచేతనం, చేతనం, పరమాత్మ అని తెలుసుకోవాలన్నారు కదా. ఇక్కడ సూర్యుడి విషయంలో ఎలా? ఏముంది, భగభగ మంటల గోళం వరకు అచేతనం. సూర్యుడు అనేవాడు జీవుడు, ఆయన లోపల అంతర్యామగా ఉన్నవాడు పరమాత్మ. భగభగ మంటల గోళం అంటున్నారేమిటి? ఒక గోళం భగభగ మండడం లేదా? లేదు, భగభగ మంటలు గోళాకారంగా ఉన్నాయి. దానిని తనదానిగా శరీరంగా స్వీకరించి ఒక జీవుడున్నాడు. ఆయన పేరు సూర్యుడు. ఆయనకి అంతర్యామిగా పరమాత్మ ఎలాగూ ఉన్నాడు. ఓహో, భగభగ మంటలలో పరమాత్మ ఉండడన్నమాట. ఆ మంటలు కలిగి ఉన్న జీవుల్లోనే ఉంటాడన్నమాట. తప్పు. ఇలాంటి పొరపాటు ఆలోచనలు చేస్తారనే శ్రీకృష్ణుడు 12వ శ్లోకంలో ఆ భగభగలు కూడా నావే, నాకు శరీరాలే, నాకు శేషభూతములే అని చెప్పబోతున్నాడు. ఆ భగభగల వలన వచ్చే వెలుగున్నూ నాదే అని వివరించబోతున్నాడు. దానినే ఇప్పుడు మనం ప్రారంభించుకోవాలి. ఇంకా అయ్యగారు, ఇంకా ఒక చిన్న సందేహం మనసుని తొలిచేస్తోందండి. అడుగు, పర్వాలేదు. సూర్యచంద్రుల్ని, అగ్నిని స్వయం ప్రకాశకులని అంటాం కదా. అంటే ఇంకొక దాని సహాయం లేకుండానే
ప్రకాశించేవి అని కదా అర్థం. ఇది వరకు మరి వీరిని కూడా ప్రకాశింపచేసేది జ్ఞానమని అన్నారు మీరు. అలా అయినప్పుడు సూర్యచంద్ర పావకులని స్వయం ప్రకాశకులని అనకూడదు కదా. మంచి రుచికరమైన పండో, చక్కగా వండిన పాయసమో ఇలాంటి వాటిని తింటున్నప్పుడు అబ్బా అమృతం ఎంత బాగుందో అంటాం. కానీ అవి అమృతం కావుగా, అయినా అంటాం. ఎందుకని? మీ ఉద్దేశం అర్థమైంది. ఏదో కొంత గుణం ఉన్నది కనుక అలా అనేస్తాం. నిజమే. మరి స్వయం ప్రకాశకులు కాకపోతే ఈ సూర్యచంద్ర పావకులు వస్తువుల్ని మనకు కనబడేటట్లు ఎలా చేస్తున్నారు? ఒక వస్తువుని మనం చూడాలంటే మన చూపు ఆ వస్తువు మీద పడాలి. దానినే ఇంద్రియ సన్నికర్ష అని అంటారు. ఆ వస్తువు మీద మన చూపు పడకుండా చీకటి అనేది అడ్డుకోగలదు. ఆ చీకటిని తొలగించి ఇంద్రియ సన్నికర్షకి ఉపకరిస్తారు సూర్యుడు, చంద్రుడు, అగ్ని కూడా. అందుచేత వారిని ప్రకాశకులు అని అంటారు. ప్రకాశకులు అనవచ్చు కాక స్వయం ప్రకాశకులని ఎందుకన్నారు? వారున్న చోట వారి వెలుగు వ్యాపించినంత మేర చీకటి నిలవదు. అందుచేతనే వారు ఇతర విషయములను ప్రకాశింపచేయడమే కాకుండా తమని తాము కూడా ప్రకాశింపచేసుకోగలుగుతున్నారు. అందులుగా ఉన్నవారికి ప్రకాశించరుగా. కానీ ఆ అందులు ఇతరుల వలన విని సూర్యుడు, వాని లక్షణాలు మొదలైన వాటి జ్ఞానాన్ని పొందగలరు. అందుచేత వారికి సూర్యచంద్రాదులు ప్రకాశించినట్లే ఇంకొక మార్గం ద్వారా. అసలు ఇంతకీ ప్రకాశించడం అంటే ఏమిటి గురువుగారు? ప్రకాశించడం అంటే వెలుగునివ్వడం, మెరవడం, తళతళలాడడం అనే అర్థాలున్నా ఇక్కడ మాత్రం ఆ అర్థాలు రావు. వివరంగా చెప్తాను విను. కంటికి ప్రకాశించడం అంటే కనబడడం, చెవికి ప్రకాశించడం అంటే వినబడడం, చర్మానికి ప్రకాశించడం అంటే స్పర్శ తెలియడం, నాలుకకి ప్రకాశించడం అంటే రుచి తెలియడం, ముక్కుకి ప్రకాశించడం అంటే వాసన తెలియడం. ఓ, ఇన్ని రకాల ప్రకాశించడాలున్నాయా? సూర్యచంద్రులు కంటికి మాత్రమే ప్రకాశిస్తారు కానీ ఇతర ఇంద్రియాలకు కాదుగా. అవును, ఇలా జ్ఞానేంద్రియాలు 5ంటికి ప్రకాశించడమే కాక మనసుకి ప్రకాశించడం అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే తెలియడం. అర్థమవుతోంది. ఒక వస్తువు అందం కంటికి ప్రకాశించకపోవచ్చు కానీ మనసుకి ప్రకాశించవచ్చు. అలాగే ఒక వ్యక్తి మంచితనమో దుర్మార్గమో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటిలో దేనికి ప్రకాశింపకపోవచ్చును. కానీ మనసుకి ప్రకాశించవచ్చు, అంటే తెలియవచ్చు. అంతేనా? అంతే. బాగానే ప్రకాశిస్తోంది నీకు. ఓ, ఇప్పటికి నాకు ప్రకాశించడం అంటే ఒక స్పష్టత వచ్చింది. నిజంగానా? అదేంటండి అలా అడుగుతున్నారు? ప్రకాశించడం అంటే నీకేమర్థమైందో మళ్ళా చెప్పు. ఏముంది? తెలియడం. దేనిని తెలియడం? ఎవరికి తెలియడం? వస్తువుల్ని లేదా గుణాల్ని తెలియడం. నాకు తెలియడం. నువ్వెవరు? నేనా? ఆత్మని కాదు. నువ్వెలా ఉంటావు? జ్ఞానాన్ని నేను. అదే ఎలా ఉంటావు అని అడుగుతున్నాను. ఎలా ఉంటాను తెలియడం లేదండి. నీకన్నీ ప్రకాశిస్తున్నాయి కానీ నీకు నువ్వు ప్రకాశించడం లేదా? అబ్బా, అర్థమైపోయింది మీరు అడుగుతున్న విషయం. ఏమర్థమైందోయ్? ప్రకాశించడం అనేది 3 రకాలు. 1 ఇంద్రియాలకి విషయాలు తెలియడం, 2 మనసుకి విషయాలు తెలియడం, 3 నాకు నా విషయం తెలియడం. ఇలా 3గా విభజించనక్కర్లేదు. 2 రకాలంటే సరిపోతుంది. ఎలా? నీ ఇంద్రియాలకైనా నీ మనసుకైనా ప్రకాశించే విషయాలన్నీ నీకన్నా వేరైనవే. అవి ఇతరులకు ప్రకాశించవచ్చు. నీ విషయం మాత్రం నీ ఒక్కడికే తెలుస్తుంది. అందుచేత 2 రకాలే. అర్థమైపోయింది. ధర్మభూత జ్ఞానం చేత ఇతర విషయాలు, ధర్మి జ్ఞానం చేత స్వవిషయాలు ప్రకాశిస్తాయి. అవునా? అవును, కరెక్టే. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, చెప్పు. పరమాత్మ విషయం ధర్మి జ్ఞానం చేత ప్రకాశిస్తుందా, ధర్మభూత జ్ఞానం చేత ప్రకాశిస్తుందా? ధర్మి జ్ఞానం అంటే నేను అనేది తెలియడం ఒకటే కనుక ధర్మభూత జ్ఞానం చేతనే పరమాత్మ విషయం నాకు ప్రకాశిస్తుంది. కానీ ఆ పరమాత్మ నీకు అంతర్యామిగా కదా ఉన్నాడు. అయితేనేం, నాకు ఆయన అంతర్యామి అనే విషయం కూడా ధర్మభూత జ్ఞానమే ప్రకాశింపచేస్తుంది. ధర్మభూత జ్ఞానం అనేది మనస్సు, ఇంద్రియాల ద్వారా కదా వస్తువుల్ని ప్రకాశింపచేస్తుంది. మోక్ష దశలో ఇవి ఉండవు కదా. మరి పరమపదంలో పెరుమాళ్ళు మనకి ఎలా ప్రకాశిస్తారు? దీపం చుట్టూ చిమ్నీని పెట్టినా పెట్టకపోయినా
దీపం వెలుగు ఉండనే ఉంటుంది. అలాగే ధర్మికి ఉన్న ధర్మభూత జ్ఞానం కూడా మనస్సు ఇంద్రియాలు ఉన్నా లేకపోయినా ఉండనే ఉంటుంది. వస్తువులు ప్రకాశించడానికైనా పెరుమాళ్ ప్రకాశించడానికి అయినా ధర్మభూత జ్ఞానం కీలకమైనది, కానీ మనసు ఇంద్రియాలు కావుగా. అబ్బో అబ్బో, చాలా సూక్ష్మంగా గ్రహించేస్తున్నావు. బాగుంది నాయనా, వృద్ధిలోకి రావాలి. మీ ఆశీర్వచనం గురువుగారు. అయితేనండి, నాలో అంతర్యామిగా ఉన్న భగవానుడు ప్రకాశించడం కూడా ధర్మభూత జ్ఞానం ద్వారానే కదా? అవునాయినా, అంతర్యామిగా ఒకడున్నాడని తెలియడాన్నే శేషత్వ జ్ఞానం అని అంటారు. ఆ అంతర్యామిని గ్రహించడానికి ధర్మభూత జ్ఞానం మనసు ద్వారా ప్రయాణిస్తుందా, లేక నేరుగానే తెలుసుకుంటుందా? చాలా మంచి ప్రశ్న వేశావు. 2 స్థాయిలను నువ్వు గుర్తించాలి. పరమాత్మ సమస్త చేతనాచేతనముల యందు అంతర్యామిగా ఉంటూనే పరమపదంలో దివ్యమంగళ విగ్రహంగా కూడా ఉంటాడు. అవును, తెలుసు. పరమపదానికి మనసు ఇంద్రియాలు వెళ్ళవు. ఆత్మవస్తువు ఒకటే వెళ్తుంది. అందుచేత అక్కడ ఉండే పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం నేరుగా ధర్మభూత జ్ఞానంతోనే జరుగుతుంది. ఇది కూడా అర్థమైంది. కానీ నా ప్రశ్న అంతర్యామిగా ఉండే స్వామిని సేవించడం గురించి. విను, చెప్తున్నాను. హంస అనే పక్షి ఉన్నదని విన్నావా? విన్నాను, కానీ చూడలేదు. అంటే నీ ధర్మభూత జ్ఞానం హంస అనే దాని గురించి మనసుకు ప్రకాశింపచేసింది, కానీ చక్షువులకు ప్రకాశింపచేయలేదు. అవునా? అవును. పరమాత్మ నీకు అంతర్యామిగా ఉన్నాడని విన్నావా? విన్నాను, కానీ చూడలేదు. అంటే నీ ధర్మభూత జ్ఞానం అంతర్యామి గురించి మనసుకి ప్రకాశింపచేసింది, కానీ చక్షువులకి కాదు. అవును, చర్మచక్షువులకి ఎన్నడూ ప్రకాశించడు కదా. అలా అని నియమం లేదు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలలో అర్చామూర్తిగా శ్రీరంగం, తిరుమల లాంటి దివ్యదేశాల్లో చర్మచక్షువులకి గోచరిస్తూనే ఉన్నాడుగా. అర్థమైంది. కానీ అంతర్యామిగా ఉన్నవాడు నాకు దర్శనం ఇవ్వడం ఎలాగో వివరంగా చెప్పండి. అంతర్యామి దర్శనం 2 రకాలు: స్వరూప దర్శనం, దివ్యమంగళ విగ్రహ దర్శనం. స్వరూప దర్శనం అంటే నాకు ఈయన అంతర్యామి, శేషి అని ప్రకాశించడం. అప్పుడు ధర్మిలో మార్పు వస్తుంది. ధర్మిలో మార్పా? ఎప్పటికీ మారనిది కదండి ఆత్మ. విచిత్రంగా చెప్తున్నారేంటి? నువ్వనుకునే మార్పు కాదయ్యా, ఇంకో విధమైన మార్పు. అంటే ధర్మి అంటే నేను అనే జ్ఞానం కదా. అది కాస్త దాసుణ్ణి అనే దానిగా మారుతుంది స్వరూప దర్శనం అయినప్పుడు. మనసులోన కలుగుతుంది ఇది. ప్రాకృత శరీరంతో ఉన్నంతకాలం మనసు ఉండక తప్పదు. అయితే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు పనిచేయదని చెప్పాను, గుర్తుందా? అలాగే స్వరూప దర్శనం అవుతున్నప్పుడు కూడా మనసు పనిచేయదు. ఓ, దాసుణ్ణి అనే శేషత్వ సాక్షాత్కార సమయంలో మనసు పనిచేయదా? చేయదు. ఆత్మే, మనమే నేరుగా తెలుసుకుంటాం. స్వరూప సాక్షాత్కారం మనకి అవుతున్నట్లు అప్పుడే తెలిసిపోతుందా? కాదు. గాఢ నిద్రపోయినప్పుడు మనసు పనిచేయకపోయినా ఆ నిద్ర నుంచి లేచిన తర్వాత నీకు గాఢ నిద్రపోయినాను, అప్పుడు సుఖంగా ఉంది అని తెలిసిందా లేదా? తెలిసింది. దానినే కదో ప్రత్యభిజ్ఞ అని అన్నారు. ఇది వరకు అనుభవించిన దానిని గుర్తు తెచ్చుకోవడం. అదేవిధంగా యోగ సమాధిలో ధర్మభూత జ్ఞానం ప్రాకృత విషయాలను ఎంత మాత్రమూ గ్రహించ సాధ్యం కానంతటి స్వల్పమైపోయి, ఉన్నదా లేదా అన్నంతగా ధర్మిజ్ఞానంతో మమేకమైపోయి స్వరూప దర్శనం జరుగుతుంది. మనసుతో సంబంధమే ఉండదప్పుడు. స్వరూప దర్శనం అంటే జ్ఞానస్వరూపమా, శేషత్వ స్వరూపమా? నిజానికి ఈ రెండింటినీ ఏకకాలంలో పొందాలి. కానీ వీడు తనకు తాను పెట్టుకున్న హద్దులను అనుసరించి జ్ఞానస్వరూపంతో కైవల్యంతో ఆగిపోవచ్చు, లేదా శేషత్వ స్వరూపం వరకు వెళ్ళవచ్చు. అంటే జ్ఞానస్వరూపుణ్ణి మాత్రమే అని ఆగిపోవచ్చు, దాసుణ్ణి అనే వరకు వెళ్ళవచ్చు, చెప్పలేం. ఈ రెండింటిలో దేని వరకు వెళ్ళామో ఎలా తెలుస్తుంది? ఆ యోగ సమాధి నుంచి బయటకు వచ్చాక ప్రత్యభిజ్ఞగా మనసుకు తెలుస్తుంది. నేను అనా లేక దాసుణ్ణనా దర్శనమైందనే విషయం. ఇదంతా ప్రాకృత శరీరంలో ఉన్నప్పుడు కదండి. ఈ శరీరం వదిలిన తర్వాత మరి మోక్షం రానంత వరకు మనసు ఉంటుంది. ఏ లోకాల్లో జన్మించినా మోక్షం వచ్చేసిన తర్వాత పరమపదంలో తాను పొందిన దర్శనానికి తగిన విధంగా ప్రవర్తిస్తాడు. మోక్షం రానంత వరకు మనస్సు ఉంటుంది ఏ లోకాల్లో జన్మించినా. మోక్షం వచ్చేసిన తర్వాత
పరమపదంలో తాను పొందిన దర్శనానికి తగిన విధంగా ప్రవర్తిస్తాడు. కైవల్య భావనతోనే ఉంటే ఏ శరీరము లేకుండా ధర్మభూత జ్ఞానం కూడా ధర్మిలో అంతర్భవించేసి తను తాను అనుభవిస్తూ పరమపదంలో దూరంగా ఎక్కడో ఉండడమే. శేషత్వ జ్ఞానంతో ఉంటే తన ధర్మభూత జ్ఞానం వలన ప్రకాశిస్తున్న భగవద్ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఆయన కైంకర్యంలో ఉంటాడు. ఆ కైంకర్యం కోసం ఒక దివ్య శరీరం లభిస్తుంది. అక్కడ పూర్తిగా అర్థం అవకపోయినా కొంత కొంత తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ ప్రాకృత శరీరంతో ఉండగా స్వరూప దర్శనమే తప్ప అంతర్యామిగా ఉన్నవాడి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించలేమని చెప్పలేం. అపురూపమైన ఈ అవకాశం నమ్మాళ్ళవార్లకు ఇచ్చినట్లు భగవంతుడు ఇవ్వాలి తప్ప మనంత మనకి సాధ్యం కాదు. అలా ఆ దర్శన సమయంలో ధర్మబోధ జ్ఞానం మనసు ద్వారా ప్రవహిస్తుందా నేరుగానా? స్వరూప దర్శన విషయంలో ఎలాగో దివ్యమంగళ విగ్రహ దర్శనంలో కూడా అలాగే. అయితే స్వరూప దర్శన సమయంలో శేషత్వ జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది. దానితో కొంత ఆనందస్థితి కలిగిన ఈ సాక్షాత్ దర్శనంలో శేషత్వ జ్ఞానంతో పాటు మహదానంద స్థితి కూడా అనుభవమవుతుంది. నేను అని ధర్మజ్ఞానంలో ఒక ఆనందం ఉంటుంది కదా, దానికి దీనికి తేడా ఏంటి? స్వస్వరూప దర్శనం వలన ఎంత ఆనందం కలుగుతుందో దానికి అనేక రెట్లు ఆనందం పరస్వరూప దర్శనం వలన కలుగుతుంది. అయితే అంతర్యామిగా ఉన్నవాడి దివ్యమంగళ విగ్రహ సాక్షాత్ దర్శనంతో కలిగే ఆనందం ఇంచుమించు పరమపదంలో స్వామిని దర్శించే ఆనందం అంత అధికంగా ఉంటుంది. ఇంచుమించు అంటున్నారేం? ఇంకా ప్రాకృత శరీరంతో ఉన్నాడు కనుక వీడు ఆ ఆనందమంతా ప్రత్యభిజ్ఞకి విషయం అవుతుందా? అంత ఉండదు. దీపానికి పెట్టిన చిమ్నీ ఎలాగైతే వెలుగుని తగ్గించేస్తుందో అలాగే ప్రకృతి మండలం కూడా అంతటి ఆనందాన్ని ప్రత్యభిజ్ఞలో ఇవ్వనివ్వదు. అంతటి ఆనందాన్ని ఈ మనస్సు ఈ శరీరం భరించనేలేవు. దీనినే ఉపనిషత్తు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస అసహ అని చెప్పింది. ఏమండి, ఇంత అద్భుతమైన దర్శనం ఆనందం మనలో దర్శించినప్పుడే కలుగుతాయా? చుట్టూ ఉన్న మనుషుల చెట్ల జంతువుల్లో ఉన్న ఆత్మల స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని దర్శించినప్పుడు కూడా కలుగుతాయా? మంచి ప్రశ్న. మన చుట్టూ 3 రకాలైనవి ఉన్నాయి. ఒకటి అచేతనము, ఇందులో సాధారణంగా జీవులు ఉండరు, పరమాత్మే ఉంటాడు. 2 అచేతనముతో కూడిన జీవులు, ఇందులో ఆత్మ పరమాత్మ కూడా ఉంటారు. 3 అచేతన సంబంధం లేని ఆత్మలు, ఇందులో కూడా ఆత్మ పరమాత్మ ఇద్దరే ఉన్నట్లు కదా. ఇదివరకు చెప్పారు అచేతనం చేతనం పరమాత్మ అనే 3 విభాగాలు ఉంటాయని. అదేనా? అదే. నిర్జీవాన్ని చూపిస్తున్నప్పుడు దానికి అంతర్యామిగా ఉండే పరమాత్మ దర్శనాన్ని కాంక్షించాలి. సజీవాన్ని చూస్తున్నప్పుడు అందులోని ఆత్మ కనిపించదు సులభంగా, అచేతనమే కనిపిస్తుంది. కానీ అది సజీవం అని తెలుస్తూనే ఉంటుంది కనుక ఆ సజీవాలలో ఆత్మ పరమాత్మ దర్శనాలు రెండింటినీ మనం కాంక్షించాలి. విమానం పైనుంచి వెళ్తూ ఉంటే దానిని నడిపేవారు మన కంటికి కనిపించకపోయినా అందులో ఖచ్చితంగా వారు ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందో అలా అన్నమాట. చుట్టూ కనిపించే అన్ని వస్తువుల్లోనూ పరమాత్మ దర్శనాన్ని కాంక్షించకూడదన్నమాట. ఆత్మదర్శనం కూడా ఉండవచ్చన్నమాట. అలా కాదు, ఆత్మ అందులో పరమాత్మ అని గ్రహించగలగాలి. చొక్కా తొడుక్కుని తిరిగే వ్యక్తుల్ని వేరువేరుగా ఎలా గుర్తిస్తావో అలా గుర్తించాలి. అర్థమవలేదండి. చొక్కాను చూసినప్పుడు అందులో ఎవరైనా ఉన్నారా అని పెద్దగా ఆలోచించవు. అది తొడుక్కుని ఉన్నవాడిని చూసినప్పుడు మాత్రం చొక్కా కనిపిస్తున్నా దాని లోపల వాడితోటే నీకు పని. అర్థం కాలేదండి. చొక్కా అంటే అడ్డదారాల నిలువు దారాల అల్లిక, అవునా? అవును. ఆ దారాల అల్లికే ఆ వస్తువుని ఒక చొక్కాగా చూపుతుంది. ఆ అల్లికే ఆ చొక్కకి ఆధారం. అలాగే ఒక అచేతనాన్ని చూసినప్పుడు కూడా దానికి ఆధారంగా పరమాత్మ అల్లుకుని ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అర్థమైందండి. ఆ చొక్కాని ఒక వ్యక్తి తొడుక్కుని ఉన్నాడనుకో, అప్పుడు దానికి 2 ఆధారాలు, 1 దారాలు, 2 తొడుక్కున్న ఆ వ్యక్తి. అయితే అలాగే ఒక సజీవాన్ని చూసినప్పుడు ఒక అచేతనానికి అంతర్యామిగా ఉన్న పరమాత్మని, ఆ అచేతనానికి ఆధారంగా ఉన్న చేతనుడిని, ఆ చేతనుడికి కూడా ఆధారంగా ఉన్న పరమాత్మని కూడా దర్శించాలని కోరుకోవాలి. మొత్తం 3.
ఓ, ఒక సజీవంలో ఇద్దరు పరమాత్మలు, ఒక ఆత్మ ఉంటారా? అచేతనలో ఒక పరమాత్మ, చేతనలో ఇంకో పరమాత్మ ఉంటారా? కాదోయ్ వెర్రివాడా, ఇద్దరు పరమాత్మలు ఉండరు. అచేతనలో ఉన్న పరమాత్మ, చేతనలో ఉన్న పరమాత్మ ఒకడే, కానీ రెండు స్థలాల్లోనూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అచేతనలోనూ ఉన్నాడు, ఆ అచేతనాన్ని ధరించిన చేతనలోనూ ఉన్నాడు. ఆ రెండు చోట్ల ఉండడంలో ఏమైనా తేడా ఉంటుందా? స్వరూపాలు ఒకటే, అయితే అచేతనంలో సర్వసాధారణంగా కేవల స్వరూపంతోటే వ్యాపించి ఉంటాడు పరమాత్మ. జీవాత్మలలో మాత్రం కొన్ని కొన్ని శరీరాల్లో దివ్యమంగళ విగ్రహంతో కూడా వేయించేసి ఉంటాడు. కొన్ని కొన్ని శరీరాలంటే మానవ శరీరాల్లో, అందులోనూ యోగుల శరీరాల్లో ఖచ్చితంగా దివ్యమంగళ విగ్రహ వ్యాప్తే. అయితే అచేతనాల్లో మాత్రం ఎప్పుడూ స్వరూప వ్యాప్తే ఉంటుందా? దివ్యమంగళ విగ్రహంతో ఉండడా? ఉండవచ్చు, కానీ చాలా అరుదుగా, ఏదో నరసింహావతారం వంటి ప్రత్యేక సందర్భాలలో తప్ప సాధారణంగా ఎప్పుడూ స్వరూప వ్యాప్తే ఉంటుంది. దివ్యమంగళ విగ్రహం ఉండదు. జంతువులు, పక్షులు, వృక్షాలు వివేకము, శాస్త్రవశ్యత లేని భోగ శరీరాలవి. క్రొత్త కర్మలు చేయడం జరగదు ఆ శరీరాల్లో. పాత కర్మ అనుభవానికే ఆ శరీరాలు. అందుచేత ఆ శరీరాల్లో స్వరూప వ్యాప్తే అచేతనాలోల్లా. అవును, మానవ శరీరం కర్మ శరీరం కదూ, వీడి అవసరాలు వేరు. అందరు మానవుల్లోనూ దివ్యమంగళ విగ్రహంతోనే వేయించేసి ఉండి ఎదురు చూస్తూ ఉంటాడు, వీడి బుద్ధి ఎప్పుడు మారుతుందా అని. బుద్ధి మారి అటువైపు దృష్టి పెట్టిన వారి శరీరాల్ని యోగుల శరీరం అంటాం. వీడి శరీరాల్లో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటాడు పరమాత్మ దివ్యమంగళ విగ్రహంతో. అందుకే యోగులకి, గురువులకి మనం గుళ్ళో దేవుడికిలా దండం పెడతాం. ఓహో, అయితే మన చుట్టూ ఉండే వస్తువులలో ఆత్మ పరమాత్మల దర్శనం చేసుకోవడానికి చేసే ప్రయత్నం భిన్న భిన్నంగా ఉంటుందన్నమాట. అవును, నిర్జీవాల్లో పరమాత్మ స్వరూపాన్ని చూస్తే చాలు. సజీవాలలో ఆత్మని పరమాత్మని కూడా చూసే ప్రయత్నం చెయ్యాలి. సజీవాల్లో అచేతనాన్ని, జీవుణ్ణి విడివిడిగా చూడాలి. ఆ జీవుడిది నరశరీరమా కాదా అని కూడా చూడాలి. అప్పుడు పరమాత్మ స్వరూపం కానీ దివ్యమంగళ విగ్రహం కానీ అని యోచించాలి. అవునా? అవును, అచేతనంలోనూ నరుడు కాని ఇతర శరీరాల్లో ఉన్న జీవులలోనూ పరమాత్మని స్వరూపంతో భావించాలి. నరశరీరంలో ఉన్న జీవుల్లో దివ్యమంగళ విగ్రహంతో భావించాలి. స్వరూప దర్శనంతో భావించడం అంటే ఎలా? బెల్లాన్ని చూడగానే ఇది తీయనిది అని భావించినట్లు, దీనిలో తీపి అంతటా ఉన్నది అని భావించినట్లు. ఈ రెండు దర్శనాల్లోనూ కూడా, అంటే స్వరూప దర్శనంలోనూ దివ్యమంగళ విగ్రహ దర్శనంలోనూ కూడా తనని తాను దర్శించుకున్న ఆనందం ఉంటుందా అని ఇదివరకు అడిగాను. ఉండాల్సిందే, కానీ ప్రకృతి మండల ప్రభావం వలన అది గుర్తింపుకు రాదు. మనని మనం దర్శించడం అయితే ప్రకృతి మండల ప్రభావాన్ని కొంత తప్పించుకుని యోగం చేయవచ్చు. ఇతర వస్తువులలో ఆత్మ పరమాత్మల దర్శన అనుభవం అయితే మాత్రం చాలా కష్టం. ఇప్పటికీ పురాణాల్లో అయితే సుఖమహర్షి, దివ్య ప్రబంధాల్లో అయితే నమ్మాళ్వార్లు మాత్రమే అంతటి వారుగా మనకి తెలుసు. చాలా బాగుంది గురువుగారు. నేను ఇంతవరకు జీవుడి ద్వారానే అచేతనాన్ని పరమాత్మ ధరిస్తూ ఉంటాడని అనుకుంటున్నాను. మీరు విడివిడిగా చెప్తున్నారు ఇప్పుడు. చొక్కాకి ఆధారాలు రెండని చెప్పాను కదా, అలాగే సజీవ వస్తువులన్నింటా అచేతనము ఆయనదే. దానిని ధరించి ఉన్న జీవుడు ఆయనవాడే. ఆ జీవుని ద్వారా కూడా ఆ అచేతనాన్ని ధరిస్తున్నాడని గ్రహించాలి. ఓహో, నేరుగాను ధరిస్తాడు, జీవుని ద్వారాను ధరిస్తాడు అని అనుకోవాలా? అవును మరి. అచేతనము ఆయనదే, చేతనుడు ఆయనవాడే. తనదైన అచేతనాన్ని తాను ఆ చేతనుడికి ఇచ్చాడు. రెండింటికి శేషి నేరుగానే అవుతాడు. రాజ్యంచ అహంచ రామస్య అన్నాడు భరతుడు దీనినే సూచిస్తూ. కొంచెం క్రొత్తగా ఉన్న సుమండి. జీవుడి ద్వారా అచేతనానికి శేషి అని అనుకుంటున్నాను ఇంతవరకు. ఆ అచేతనం జీవుడిదే అని అనుకుంటున్నాను. భగభగ మంటలు సూర్యుడిగా అని అనుకుంటున్నాను. ఇది మాత్రం కొత్తే నాకు. కొత్త ఏంటయ్యా చూడు, ఈ 15వ అధ్యాయంలోని 12వ శ్లోకం అని చెప్పారు గురువుగారు. 12వ శ్లోకంలో గురువుగారు ఏం చెప్పారో మనం 5609వ ప్రశ్నగా మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు మనం 15వ అధ్యాయంలో 11 శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.